నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా భావనారాయణ స్వామి రథోత్సవం. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు. పాత బస్తీలో పేలిన ట్రాన్స్ఫార్మర్, ఉలిక్కిపడిన జనం. యువకుల జీవితాలు నాశనం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపాటు. అత్యాచార బాధితురాల కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి పరామర్శ. ఆర్థిక సాయం అందజేద్దాం. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చామునిలో ఒక్కసారిగా భారీ శబ్దంతో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు చెలరేగడంతో ఒక ఆటో పూర్తిగా దగ్ధం కాగా 2 తోపుడు బండ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకొని మంటను అదుపులోకి తెచ్చారు. गिरते रहे बैठ लो साइड करा फोन तो भी करना था भाई लगा बैठ लो साइड करा फोन तो भी करना था भाई लगा बैठ लो साइड करा फोन तो भी करना था भाई लगा ఏపీలోని బాపట్ల శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తొలుత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని భావదేవుని రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ దంపతులు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, వైకాపా పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి భావపురి వాసులకు ఉండేటువంటి కానుకగా మనం భావిస్తున్నాం. మరి ఈ రథోత్సవంలో స్వామిని గనక దర్శించినట్లయితే రథోత్సవం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రం చెప్పింది. రథోత్సవంలో ఉన్నటువంటి స్వామిని గనక దర్శించినట్లయితే పునర్జన్మ ఉండదు. ఈ నవార్ణిక బ్రహ్మోత్సవంలో ఈ ప్రాకారము పునాది తీసుకున్న సమయంలో స్వామి అనే స్వామి పుట్టలో వెలిసి ఉన్నారు. ఆయనకి పుట్ట తగినప్పుడు ఆయనకి కుడి కన్నుకి దెబ్బ తగిలి రక్తధారాలు ఏర్పడ్డాయన్నమాట. అప్పుడు స్వామి ఈ శివకంఠీరవ చోళ మహారాజు యొక్క స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడి నుంచి కదలను, నన్ను ఇక్కడే ఉంచి దేవాలయాన్ని నిర్మించమని ప్రార్థించినట్టుగా చరిత్ర చెబుతుంది. అందువలనే మన భావన
గొల్లల పాత్రలో ఉందని చెప్పి కిమికంఠీరవ చోళ మహారాజుకి స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పటం, అక్కడికి పోయి ఆ అమ్మవారిని తీసుకొచ్చుకోవడం కోసంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆనాటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ యువకుల జీవితాలు నాశనం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్, సికింద్రాపూర్, గోండ్ గోపుల, ముచ్కూర గ్రామాల్లో సుమారు 10 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ భీమ్గల్ మండల అధ్యక్షుడు దొనకట్టి నరసయ్య, జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, ఎంపీపీ ఆర్మూరి మహేష్, రైతు బంధు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శర్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అది కొత్తగా పెన్షన్లు 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పినాం. ఈ నెలల్లో వచ్చే నెలల్లో తొందరలోనే ఒక 2 నెలల కాలం, అంతకంటే ఎక్కువ లేదుగా, లిస్టు తయారవుతా ఉన్నది. ఇంకా బడా భీమ్గల్లో భర్త చనిపోయిన అక్క చెల్లెలు కావచ్చు, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా నేను అనుకుంటే ఒక 300 నుంచి 400 మందికి ఎన్ని ఉన్నాయి లిస్టులో, 450 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. బడా భీమ్గల్ నుంచే 450 మందికి 2000 రూపాయల కొత్త పెన్షన్లు కూడా ఒక 2 నెలల కాలంలోనే మొదలవుతాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇచ్చల్లా చేసేది ఉండే ఆలస్యమైంది. ఈ కరోనా ఏసుట్ల డబ్బులు జమ అవుతలేవు, కొద్దిగా ఇబ్బందిగా ఉండే. మీకు కూడా తెలుసు, 2 సంవత్సరాలు ఈ కరోనాతోటి మనం కూడా మూతికి బట్ట కట్టుకొని ఎవరి ఇళ్ళకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళలే. గవర్నమెంట్ ట్యాక్సులు రాలే, కార్లు బస్సులు నడలే, ట్రైన్లు నడలే, ఏమి నడక, హోటళ్ళు నడలే, సినిమా టాకీస్ నడలే. ఇట్లా ఏమి నడక మనకు కొద్ది ట్యాక్స్ వచ్చుడు బంద్ అయింది, డబ్బులు ఇబ్బంది ఉండే. అందుకోసమే ఆ పెన్షన్ల విషయం కూడా డిలే అయింది. అది ఒక 1 నెల 2 నెలల కాలంలో ఆ పెన్షన్లది ఒకటి అయిపోతుంది. ఇంకొక మాట కూడా ఇచ్చినాం, సంత జాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు 3 లక్షల రూపాయల సాయం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఒక 1 నెల 2 నెలల్లోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ రెండే మేము చెప్పినవి, ఆలస్యం చేసిన ఈ 2 విషయాలు, ఈ 2 విషయాలు కూడా తొందరలోనే పూర్తి చేసుకుంటాం. అట్లా చాలా విషయాల్లో ఇవాళ తెలంగాణ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మిగిలింది. ఇవాళ చాలా విషయాలు, నేను ఒకటే ఒక మాట చెప్తా, 2 మాటల్లో ముగిస్తా. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు కూడా తయారైనాయి. అవి ఇక్కడ కొద్దిగా మనకు జాగా దొరకకపోతే కొద్దిగా దూరం కట్టించిన, అవి కూడా తొందరలోనే ఒక 1 నెల రోజుల లోపట్న వీటిని ప్రారంభం చేసుకుంటాం. ఆ డబుల్ బెడ్రూమ్లకు కూడా వాళ్ళ మనకు అర్హులైన వారికి లిస్టు తయారు చేయించే కార్యక్రమం చేస్తాం. అట్లా ఏపీలోని తెనాలి చెంచుపేటలో అత్యాచారం జరిగిన యువతి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆయన కొంత ఆర్థిక సాయం అందజేశారు. అనిత అనే బాలిక మీద అత్యాచారం జరిగింది అంటే మూగవాళ్ళని తెలిసి కనికరం లేకుండా, జాలి దయానిధి లేకుండా అతి భయంకరంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ రోజున అసలు ఈ రాష్ట్రంలో పాలన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అరెస్ట్ చేశారో లేదో తెలీదు. ఆ బాలికని ఏ రకంగా ఆదుకోవాలనేది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించాల. అందరం వచ్చి చూసి వెళ్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే, అది మూగ పిల్ల మీద అత్యాచారం జరిగితే ప్రభుత్వం స్పందించలేదు అంటే మేము కేసు కట్టాము, ముద్దాయి కోసం వెతుకుతున్నామంటే ఇదేనా స్పందన అంటే నేను అడుగుతా ఉన్నా. దిశ చట్టం అని చెప్తా ఉంది ఈ ప్రభుత్వం. చట్టం తీసుకురాకపోయినా చట్టానికి మించినట్టుగా మేము పనిచేస్తా ఉన్నామని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే ముఖ్యమంత్రి
మంత్రులు ఏమైపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఇదేనా పాలన అంటే? ఇదేనా శాంతి భద్రతలు అంటే? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటే? ఏమిటండి? ఏపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన టీడీపీ నేత ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్మించిన సుజల స్రవంతి పథకం అమలు తీరుపై స్పందించే హక్కు మాజీ మంత్రికి ఉందని ఆయన అన్నారు. పుల్లారావుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన పలువురు టీడీపీ నాయకులను సైతం ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. చిలకలూరుపేటలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ని సందర్శించడానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు గారు వెళ్ళినటువంటి సందర్భంలో మరి అక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొనటం, అది జరిగిన తర్వాత మరి ఆయన మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది జరిగింది. ఈరోజు పుల్లారావు గారిని నవతరం పార్టీ నుండి పరామర్శించడం జరిగింది. మరి జనానికి మంచి జరిగేటువంటి ఒక మంచినీటి పథకం ఏదైతే ఉందో దాన్ని చూసేందుకు మాజీ మంత్రి పుల్లారావు గారు వెళ్ళటం జరిగింది. అదేం తప్పేం కాదు, నేరమేం కాదు. మరి దాన్ని అడ్డుకునేటువంటి ఒక క్రమంలో ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఒక అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను మొన్న మాట్లాడిన సందర్భంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మిస్యూజ్ అవుతుందనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. మరి నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో. మరి సాక్షాత్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి మీద కూడా ఈ విధమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం మరి నిజంగా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్లాంట్ని సందర్శించేటువంటి హక్కు ఆయనకు ఉంది. అట్లాగే ఎవరైనా కూడా దాన్ని సందర్శించవచ్చు. అదొక మంచి జరిగేటువంటి ఒక మంచి పథకం. చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలకి దానివల్ల చాలా మేలు జరుగుతుంది. మరి అధికార పార్టీ నుండి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాన్ని అడ్డుకోవాలని చెప్పి చూడటం, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు ఆయన మీద పెట్టడం అనేది అయితే హైకోర్టులో ఇది నిలబడేటువంటి అవకాశం లేదు. హైకోర్టులో క్వాష్ వెళ్తే ఈ కేసు ఖచ్చితంగా తీసేస్తారు. ఏదో పెట్టామని అధికార పార్టీ అనిపించుకోవడం తప్ప ఇటువంటి వేధింపులు ఇటువంటివి చేయడం ద్వారా నిజంగా ఏదైతే పబ్లిక్కి నష్టం జరుగుతూ ఉందో ఇటువంటి విషయాల్లో అధికార పార్టీ అత్యుత్సాహం వల్ల ఇది పక్కదోవ పట్టేటువంటి అవకాశం ఉంది అనేది కూడా నవతరం పార్టీ అభిప్రాయంగా తెలియజేస్తూ మరి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారికి నవతరం పార్టీ నుండి మరి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మీద ఈ కేసు పెట్టడం అన్యాయం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నవతరం పార్టీ నుండి. కాదేది ప్రదేశం మద్యం తాగేందుకు అనర్హం అన్న చందంగా ఉంది మందుబాబుల తీరు. అందుకు అద్దం పడుతుంది ఈ దుస్థితి. ఏపీలోని చిలకలూరిపేటలో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాలలో, పట్టణ శివార డొంకలలో, పంట పొలాలలో మద్యం తాగుతున్న వారు ప్రభుత్వ కార్యాలయాలను వదిలిపెట్టడం లేదు. తహసీల్దార్ కార్యాలయాల, ఉప ఖజానా కార్యాలయాల ఆవరణలో బల్లల కింద మద్యం బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులు, ఖాళీ వాటర్ బాటిళ్లు పడి ఉన్న దృశ్యాలను మీడియా కంటపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం పలు విమర్శలకు తావిస్తుంది. మందుబాబుల ఆగడాలకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పర్లేదు. హైదరాబాద్ బాచుపల్లిలోని జియానా స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో ప్రారంభించిన 7వ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా సెలక్షన్ ట్రయల్స్ చివరిదాకా ఆసక్తికరంగా కొనసాగాయి. ఈ పోటీల్లో విజేతలు త్వరలో సిద్దిపేటలో జరగనున్న స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2022 పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఇక ఈ పోటీల్లో రాహుల్ అకాడమీకి పతకాల పంట పండింది. మొత్తం 9 పతకాలు వచ్చాయి. అందులో 4 రజత పతకాలు ఉన్నాయి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని వనస్థలి భక్త సమాజం ఔదార్యం చాటుకుంది. వనస్థలిపురంలోని గాయత్రి భవన్, రాఘవేంద్ర స్వామి తదితర ఆలయాల్లో గొడుగులను పంపిణీ చేసింది. కార్యక్రమంలో భక్త సమాజం కార్యదర్శి CHVRK మూర్తి, సభ్యులు రవిశర్మ, మంగపతిరావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. ఈరోజు విశేషంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నందు మా వనస్థలిపురం భక్త సమాజం నందు వాళ్ళు ఏర్పాటించిన ఛత్రదానం మా శ్రీ క్షేత్రమైన రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో ఉండేటువంటి బ్రాహ్మణులకి అలాగే భక్తులకి మళ్ళీ ఇంకా గాయత్రి సమాజంలో గాయత్రి భవనంలో ఉండే భక్తులకి అలాగే బ్రాహ్మణులకి
వాళ్ళకి తోచినంత ఎంత సహాయము సేవము అవుతుందో అలాంటి సేవలు ఎప్పుడు వాళ్ళు నిరతులు అయ్యి ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అలాగే ఆ భగవంతుడి అనుగ్రహం వాళ్ళకి ఇలాగే సేవ చేయడానికి ఇంకా ఉన్నతోన్నత శ్రేయస్సు వాళ్ళకి లభించాలని ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ఎప్పుడూ వాళ్ళకి సదా ఉండాలని మా రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులైన శ్రీ శ్రీ సుబుధేంద్ర స్వామీజీ వాళ్ళ పూర్ణ అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని ఈ మూలకంగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబొండ డివిజన్ సైట్ 3, సైట్ 5 కాలనీ సాయిబాబా నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాదయాత్ర నిర్వహించారు. తన పర్యటనలో ప్రభుత్వం సంక్షేమ పథకాల తీరు పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని గుర్తించామని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, సాయిబాబా నగర్ బస్తీ అధ్యక్షుడు రాము, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ మహిళలందరూ కలిపి మీ మహిళా స్పెషల్లీ ఒక మీటింగ్ పెట్టి జై నువ్వు మధు నువ్వు మదన ఇంకా కొద్దిగా వీడియో తీసుకొని ఛానల్ కొంచెం గ్యాప్ జరిగాము. అమ్మ యూసెఫ్ చేయండి అమ్మ. జర కొంచెం అందరూ కూడా టైమింగ్స్ ఒకటి సెట్ చేయమని అన్నారు. డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మేము డెఫినెట్గా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అధికారులతో కూడా చర్చించిన తర్వాత ఏది రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా 100% చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 1 month లోపల చేపించి మళ్ళీ ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ నేను ఇక్కడ పాదయాత్రకు వస్తాను. అయితే ఇట్లా ప్రతి కాలనీ కూడా అందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో వాళ్ళ చాలా ఘన స్వాగతం పలికారు. అందరూ కూడా ఎవరు కూడా ఇబ్బందికరంగా మాట్లాడలేదు. మా సమస్య ఉందని చెప్పుకుంటున్నారు కానీ ఇబ్బందికరంగా మాట్లాడలేదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులు కానీ సూర్యాపేట జిల్లా మునగాలలో కుర్ర శ్రీ రామచంద్రమూర్తి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో నకరికల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపు ఆగారు. ఆమెకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
క్లోజ్ చేసేది చైతన్య భాయ్ ముందుకు వచ్చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా భావన్నారాయణ స్వామి రథోత్సవం. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు. పాత బస్తీలో పేలిన ట్రాన్స్ఫార్మర్, ఉలిక్కిపడిన జనం. యువకుల జీవితాలు నాశనం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపాటు. అత్యాచార బాధితురాల కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి పరామర్శ. ఆర్థిక సాయం అందజేద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.